ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. అమరావతి నిర్మాణ పనులకు మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. 49,040 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు మరో 8,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురం నుండి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం రానున్నారు. రాజధాని అమరావతిలో 49,040 కోట్ల వ్యయంతో 74 ప్రాజెక్టుల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తారు. రాజధాని పనులతో పాటు మరో 8,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1,459 కోట్లతో కృష్ణా జిల్లా నాగాయలంకలో డిఆర్డీఓ చేపట్టే క్షిపణి ప్రయోగ కేంద్రానికి, 100 కోట్లతో విశాఖలో డిపిఐఐటి చేపట్టే యూనిటీ మాల్కు శంకుస్థాపన చేస్తారు. 293 కోట్లతో గుంతకల్లు వెస్ట్, మల్లప్ప గేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి, 3,176 కోట్లతో ఎన్హెచ్ఏఐ చేపట్టే 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అలాగే 680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ట్రింప్లింగ్, డంప్లింగ్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాన వేదికపై పరిమితంగా 14 మంది వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు. వారి కోసం 8,000 బస్సులు ఏర్పాటు చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాలకే మొత్తం 6,600 బస్సులు కేటాయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, ప్రారంభోత్సవానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే కనుక ఇక మరికొద్ది సేపట్లోనే ఇటు అమరావతికి చేరుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదకి అయితే కనుక శంకుస్థాపన పనులు అయితే కనుక ప్రారంభించనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పలు కీలకమైనటువంటి అంశాలపై కూడా జాతికి అంకితం ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇటు పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా రోడ్లు కావచ్చు, పలు కీలకమైనటువంటి ప్రాజెక్టులపై అయితే కనుక ఈ రోజు వేల కోట్ల రూపాయలతో అయితే కనుక పిఎం నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్టులను అయితే జాతికి అంకితం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇక ఈ రోజు వేదిక ఏదైతే ఇటు రాజధాని అమరావతిలో వేదిక సందర్భంగా కూడా ఈ వేదికలో భాగంగానే ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే కనుక పలు కీలక అంశాలపై అయితే కనుక ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా పాకిస్తాన్ పహల్గాం దాడి ఘటనలో కూడా ఇక పూర్తి స్థాయిలో ఈ రోజు స్పందించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే తెలుగు గడ్డ మీద కూడా ఇక
చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి పలికే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్ది సేపట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ లో అయితే కనుక దిగనున్నట్టు తెలుస్తా ఉంది. వీరికి ఘన స్వాగతం అయితే కనుక ఇటు డిప్యూటీ సీఎం తో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే కూడా స్వాగతం పలుకుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక సభా ప్రాంగణం అంతా కూడా భారీ భద్రతగా కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇటు అమరావతి రాజధాని రైతులు సైతం కూడా ఈ యొక్క రానున్నట్టు కూడా ఈ యొక్క వేదికకు అయితే రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానమైన వేదికలో అయితే కనుక 14 మందితో కూడినటువంటి ఇటు నాయకులు అయితే కూర్చొని ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ ఉండేలాగా ఇటు ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రధాన వేదికతో పక్కన మరొక రెండు సభలు కూడా ఉన్నట్టు కూడా ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క రెండు సభల్లో కూడా ఈ యొక్క మానిటర్ ప్రధాన వేదికపై జరిగేటువంటి ఒక సంభాషణ అంతా కూడా ఈ రెండు వేదికల మీద కూడా పెద్ద మానిటర్ వేసి తీర్చించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ అనేది కూడా అంగరంగ వైభవంగా అయితే కనుక ముస్తాబైంది. ఈ సభలో భాగంగా పైలాన్ అనేది కూడా ఆవిష్కరించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ పైలాన్ సంబంధించినటువంటి అంశం ఎంతో కీలకమైనట్టు కూడా తెలుస్తోంది. రాజధానికి సంబంధించినటువంటి ఈ యొక్క అనే అక్షరాన్ని అయితే ఈ రోజు నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయితే కనుక ఆవిష్కరించినట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక పలు ప్రాజెక్టులతో పాటు కొన్ని కీలకమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు పూర్తి అయితే కనుక తెలియనున్నట్టు తెలుస్తూ ఉంది. హరి. ఓకే రైట్, థ్యాంక్ యూ సంతోష్.